కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నా పేరు శ్యామ్ కుమార్ అండి, సీరు శ్యామ్ కుమార్, కుండ్రపూడి. మామూలు వ్యవసాయం పని. పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి. మాకు పథకాలు అంటే మాకు అమ్మఒడి ఒకటి తప్పించి ఇంకేం లేదండి. అంటే మేము అర్హులం కాదు. మాకు సొంత పొలం గట్ట లేదండి. కౌలు రైతు అయినా మాకు కౌలు రైతులు మాకు కాంతలు ఎత్తలేదండి. కౌలు రైతులు అన్న పేరే కానీ వాళ్ళే తీసుకుంటున్నారండి. కౌలు రైతులు ఇంకెవరు మాట్లాడితే ఉందండి, వస్తాయండి. అదే ఎవరన్నా ఒకళ్ళు మంచి రైతులు ఉంటారండి, వాళ్ళు అయితే మాత్రం. రాజకీయ నాయకులు ఎవరైనా కౌలు రైతుల గురించి ఆలోచించే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ కౌలు రైతులు గురించి. అదేండి, కౌలు వేస్తున్నారండి. అయితే అది రైతులు కౌలు ఎవరు వేస్తున్నారు? ఇదండి రైతు భరోసా అన్నారు కదండి జగన్మోహన్. రైతు భరోసా నీకు రావట్లేదు కదన్నా? నాకు లేదంటే నాకు ఇంకో రైతు ఇచ్చాడండి. అసలు మెయిన్ రైతు ఒకడండి, నాకు మధ్యలో ఉన్న రైతు ఇంకొకడండి. వాళ్ళు తీసుకుంటారండి, అలాంటి వాడికి రావు కదండి. 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంగతి తెలుసా మీకు? మరి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆ విషయం తెలుసన్నా మీకు? మా ఏరియా అయితే ఇవ్వలేదండి. మరి మా ఏరియాలో అయితే ఇవ్వలేదండి. ఇంకెక్కడ కూడా ఇచ్చాడు, తాడేపల్లిగూడెంలో, ఈ నియోజకవర్గంలో కూడా ఇచ్చాడు. మరి నేనైతే సేమ్ చేయండి, నాది మునిగిపోందండి. మీకు అదేలేండి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ₹1,00,000 ఇచ్చాడు ఆయన. ఆయన అధికారంలో లేడు కదా, అయినా ఇచ్చాడు కదా. అయితే ఇష్టం మాకు తెలియదండి. తెలియదు, అదే ఆయన ఇచ్చిన అయితే మాకు తెలియదండి. అంటే కౌలు రైతుల గురించి ఎవరు బాగా ఆలోచించినట్టు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్టు కదండి. ఆయన డబ్బులు ఇచ్చింది పవన్ కళ్యాణ్, ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. అన్యాయం అన్న ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి ఇచ్చారో తెలియదు కదండి. మా ఏరియాలో తెలియదు కదా మాకు. 3,000 మందికి ఇచ్చారన్న. మా ఏరియాలో ఎవరు కదండి, పశ్చిమ గోదావరి జిల్లాలోను. చనిపోయిన కౌలు రైతు నీకు తెలుసా ఎవరైనా? మా ఏరియాలో అయితే ఎవరు చనిపోలేదండి. మరి చనిపోకపోతే ఎందుకు ఇస్తాడన్నా? నువ్వు అన్యాయంగా మాట్లాడుతావు. కరెక్టే అండి, మాకైతే లేదు కదా. ఇంకేరే డిస్టిక్లో ఎక్కడైనా ఇచ్చారేమోనండి. పోనీ చనిపోయిన కౌలు రైతులకి 30 కోట్ల రూపాయలు, కుటుంబానికి ₹1,00,000 ఇవ్వడం అనేది మంచి పనా చెడ్డ పనా? అదైతే మంచి పని అండి. మరి మంచి పని చేసిన వాడు మంచి నాయకుడా చెడ్డ నాయకుడా? అంతకంటే ఎక్కువ మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదండి. ఏం చేశాడు? రైతు భరోసా ఇస్తున్నాడండి. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రైతు భరోసాలో ఉన్నాయని తెలుసా మీకు? వచ్చినాయండి. సగం డబ్బులు కేంద్రం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు. సరేనా, నీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చాడా? ఏ నాయకుడు ఎవడు కదండి. పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కదన్నా. 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదన్నా కౌలు రైతులకి. ఆ ఇష్టం అయితే మాకు తెలియదండి. మరి ఏ ఏరియాలు ఇచ్చారంటే మాకు తెలియదండి. అదండి, ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పోడేగా పవన్ కళ్యాణ్. ఆ రకంగా గొప్పోడు అంటే అండి, మాకైతే మా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారే గొప్పోడండి. అంతే అంతే అండి. ఎంత సొంత డబ్బులు ఇచ్చినా గానీ మీకు గొప్ప కనపడ్డు. మాకు ఆయన అంటే అభిమానం అండి. రాజశేఖర రెడ్డి గారు అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అన్న అభిమానం. అది కథ. మా తాడేపల్లిగూడెం అండి. మా ఏం పేరు? మీ పేరు? షేక్ మస్తాన్ బీబీ. తాడేపల్లిగూడెమేనా? తాడేపల్లిగూడెం. ఎవరు వస్తారమ్మా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. తాడేపల్లిగూడెంలో పొట్టి సత్యనారాయణ గారు వస్తారు. ఎందుకట్లా? ఎందుకంటే లాస్ట్ 5 yearsలో ఆయన చేసిన పరిపాలన బాగుంది కాబట్టి సార్. ఓకే ఓకే. మీరేం పని చేస్తారు? జాబా లేకపోతే? మేమా సార్ వాలంటీర్స్గా చేసేవాళ్ళం సార్. రిజైన్ చేసాం ఇప్పుడు జగన్ గారి కోసం, మా కొట్టి సత్యనారాయణ గారి కోసం. ఓకే, రిజైన్ చేయమని అడిగారా? అడగలేదు సార్, మేమే స్వతంత్రంగా వెళ్ళి చేసొచ్చు. మరి రేపు పొద్దున గవర్నమెంట్ రాదనుకోండి, అప్పుడు మీ వాలంటీర్ జాబ్ పోతుంది. వస్తుంది సార్, ఎందుకు రాదు? గవర్నమెంట్ రాకపోతే వస్తుంది సార్. రాకపోతే లేదు సార్, వస్తుంది ఖచ్చితంగా. 100% వస్తుంది. అవునా? రాకపోతే అన్న క్వశ్చన్ లేదు సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు బాగా సేవలు చేశారు, చాలా మంచి వాళ్ళని అంటున్నారుగా. అంటే మాకు తెలియదు సార్ ఆయన గురించి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొట్టి సత్యనారాయణ గారి గురించే తెలుసు. తర్వాత లాస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఇక్కడ వాలంటీర్స్గా జాయిన్ అవ్వడం, ఆయన పరిపాలనే చూసాం సార్. ఇప్పుడు ఒకవేళ రాకపోతే జగన్మోహన్ రెడ్డి కూటమి వస్తే మీరు ఉద్యోగం కోల్పోయినట్టే కదా, ₹10,000 జీతం కోల్పోయినట్టే కదా. పర్వాలేదు సార్. పర్లేదా? సిద్ధపడ్డారా? పర్లేదు సార్, పర్లేదు.
వెరీ గుడ్. మీరు కూడా వాలంటీరేనా? వాలంటీర్ ఇద్దరు వాలంటీర్లు. తాడేపల్లిగూడెంలో ఎంతమంది వాలంటీర్లతో రిజైన్ చేయించారు? ఎవరికి వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము చేసాం సార్. ఎవరితోనూ బలవంత పెట్టి ఎవరిని ఏమి ఆశ చూపించి బెదిరించి ఎవరిది చేయించలేదు సార్. ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంతంగా చెయ్యాలని ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు, కొట్టు సత్యనారాయణ గారి వైపు మాట్లాడాలని, వాళ్ళ వెనక ఉండాలని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేశారు సార్. ఎవరితో బలవంతంగా చేయించలేదు. అంతే సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి? ఎందుకంటే సార్ లాస్ట్ టైము అంటే అన్నీ చెప్పకపోయినా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ మేము ఫుల్ఫిల్గా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారంటే వాళ్ళని చాలా నీచంగా చూసేవారండి. ఇప్పుడు అలాంటి మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. ఆ స్కూల్స్ చూసినా, క్లాస్ రూమ్స్ చూసినా, ఆఖరికి ఆ వాష్రూమ్స్ చూసినా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదని ఫీల్ అవుతుంది. బాగా ట్రైన్ చేశారా మిమ్మల్ని? ఎందుకు సార్ ట్రైనింగ్ చేస్తే 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడగలం సార్. ఇలా మాట్లాడలేం. అంతేనా? మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఏమండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతకుముందు మేము కొట్టు సత్యనారాయణ గారికి ఓట్లేసి గెలిపించాం ఏమండి. కానీ వైసీపీలో ఉన్న మంత్రులు, కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు చూసి విరక్తి ఉంటుంది పార్టీ మీద. ఇంకేదంటే మంత్రి రోజా కానీ, తర్వాత కొడాల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇలాంటి కొంతమంది చెత్త మంత్రులు ఉన్నారండి. వాళ్ళ ముందు కంపల్సరీగా వాళ్ళు ఓడిపోవాలి. ఎంచేతంటే వాళ్ళు ఒక మంత్రి అంటే వాళ్ళకి ప్రజలు ఎన్నుకున్న మంత్రులు వాళ్ళు రాజకీయ ప్రతిపక్షం ఉండొచ్చు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడారంటే నిజంగా ఒక సొంత మార్కెట్లో కన్నా షేర్ మార్కెట్ కన్నా అన్యాయంగా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతూ బయట మాట్లాడడం అనేది పద్ధతి కాదు. దానికి సీఎం గారు ఖండించలేదు. అది కాకుండా మాకు లోకల్గా మా 5వ వార్డు ఇవన్నీ 7 స్థలాలు ఇప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివసిస్తామన్నమాట. దీనికి పట్టా ఏ పార్టీ వచ్చో ఎత్తలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మాకు భూములు పట్టాలు ఇప్పితే మా పిల్లలకి చదువులకి ఇబ్బంది లేకుండా లోన్లు పెట్టుకుంటాకి ఉంటుందని చెప్పి మా ఆశిస్తున్నాం. దానికోసం మేము కూటమి పార్టీ రావాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. వ్యక్తి కరోనా టైంలో కూడా కృషి చేసిన వ్యక్తి, ఆయనకి ఏ పదవి లేకపోయినా అందరినీ పరామర్శించిన ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారండి. స్పందించారండి. అది 100% మాకు రాజధాని కూడా తీసుకొచ్చి మా ఏరుడ్రూమ్ పట్టాలకు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు బాబు వీటికి పట్టాలు కూడా ఇప్పిస్తారని నమ్మకం అయితే ఉందండి. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఇన్ని పరిపాలన చేశారు కానీ మంచి పరిపాలన ఉన్న వ్యక్తిత్వం మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారనే మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు చేసిన పరిపాలన కన్నా ఇప్పుడు చేసే పరిపాలన బొలిశెట్టి శ్రీనివాస్ గారే అని మేము అనుకుంటున్నాం. ఆయనే రావాలని గాజు గ్లాస్కి మేము ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము ఇన్ని పరిపాలన చూసాం కానీ ఏ పరిపాలన మాకు ఇదిగా లేదండి. అసలు జగన్ గారు వచ్చారని జగన్ గారికి ఆయన ఎన్నో పథకాలు పెట్టారు. ఎందుకు పథకాలు పెట్టారో కూడా ఎవరికి తెలియదు. మధ్యతరగతి వాళ్ళని నాశనం చేసేయడానికి ఈ పథకాలు పెట్టి మధ్యతరగతి వాళ్ళని ఆశల్ని నిరాశలు చేసేస్తున్నాడు అండి ఆయన వచ్చి. ఈసారి మటుకి జగన్ గారు రాకూడదనే మేము కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారే రావాలి, బొలిశెట్టి శ్రీనివాస్ గారే నిలబడాలండి మాకు. అమ్మా, తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బొలిశెట్టి సీను గారు. బొలిశెట్టి సీను గారా? ఏంటి ఆయన గుర్తు ఏంటి? గ్లాస్ గుర్తండి. ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. జనసేన పార్టీ. జనసేన పార్టీ. ఎందుకు వేస్తారు ఆయన కోటు? కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారండి ఆయన. చాలా మందికి చాలా వరకు చాలా హెల్ప్ చేశారు. ఎవరు చేయలేదు, ఆయన చేశారండి. పేదలకి ఇల్లు కాలిపోతే వాళ్ళ ఇల్లు నిలబెట్టారు. చాలా వరకు హెల్ప్ చేశారండి ఆయన. అందు గురించి ఆయనకే ఓటేస్తాం మేము. ఇప్పుడు కూడా ఆయన వస్తేనే మా తాడేపల్లిగూడెం నిలబడుతుంది, లేకపోతే అడుక్కు తింటుంది మా తాడేపల్లిగూడెం. అంతేనండి. సో ఆయన బాగా హెల్ప్ చేశాడు కాబట్టి ఆయన రావాలి. రాష్ట్రంలో ఎవరు వస్తారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అవునండి. సరే, ఓకే, రైట్. అన్న నమస్తే. నమస్తే సార్. అన్న, తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బొలిశెట్టి శ్రీనివాస్ గారు సార్. ఎందుకట్లా? పక్కా అండి. రీజన్? ఆయన చేసిన మంచి పనులే మాకు జ్ఞాపకం ఉన్నాయి. చాలా సేవ చేసిన. కరోనాలో కూడా ప్రతి ఇంటికి తిరిగి చాలామందికి ఎన్నో సహకారాలు అందించి పప్పులు, ఉప్పులు, ధాన్యాలు, బియ్యాలు ఎన్నో రకాలుగా హాస్పిటల్కి పంపుతాం. ప్రతి ఓళ్ళు కూడా చాలా సేవ చేసి ఎవరిని మర్చిపోలేండి. తాడేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల పల్లెటూళ్ళలో కూడా ఓ జానాపురం కానీ, మాధవరం కానీ, దండగారు కానీ, అప్పారపేట కానీ, నందమూరు కానీ, నవాబాలి కానీ అన్ని ఊళ్ళు కూడా చాలా సేవ చేశాడండి ఆయన. అటువంటి వ్యక్తి మాకు తాడేపల్లి కావాలండి. ఈ కొట్టు సత్యనారాయణ అంటున్నారు ఆయన రౌడీజం చేస్తాడు. రౌడీజం చేస్తారండి. ఆయన ఏదైనా అడిగినా కూడా లంచం ఇవ్వాలండి ఆయనకి. ఎవరికి? ఆయనకే.
పేరు ఎవరికి? కొట్టు సత్యనారాయణ గారికి అండి. ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ మీద ఆరోపణ చేస్తున్నాడు. అది తప్పండి. రౌడీజం చేస్తాడు ఆయన. అది చేయడండి. ఆయన ఒక సామాన్య ఆర్టీ డ్రైవర్ కొడుకు అండి, బొలిశెట్టి సత్యనారాయణ గారి కొడుకు బొలిశెట్టి శ్రీనివాస్ అండి. ఏమంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అండి. ప్రతి ఒక్కడ విషయం, ప్రతి కార్మికుడి గురించి కూడా ఆయనకు తెలుసండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుసండి. ఆయన రౌడీజం అనేది ఎప్పుడూ లేదండి. ఆయన కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తే, సామాన్య మానవుడు కాదండి ఆయన. ఇవాళ నేను ఎలా వచ్చానో కింద నుంచి పైకి, ప్రతి మానవుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రతి వాళ్ళు కూడా అలా పైకి తీసుకొస్తున్నాడండి. ఆయన వల్ల చెడు లేదండి తాడేపల్లి కూడా నెంబర్ 1 అండి. రాష్ట్రంలో ఎవరు వస్తారన్నా? రాష్ట్రంలో కూడా మాకు లెక్కైతే కూటమి కాబట్టి సార్, చంద్రబాబు కానీ పవన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా మాకు ఇష్టం అండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరుతో వేరే వేసారా? జనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదా? లేదండి. పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు, కింద ఇంకో పార్టీ తరపున అదే పేరుతో నామినేషన్ వేయించారు, చెత్తపుట్ట పెట్టుకుని. అది అది అంటే డమ్మీ సార్, అది అన్ని డమ్మీలండి. అవి జనం కన్ఫ్యూజ్ అవరంటారా? అవరండి, కన్ఫ్యూజ్ అవరండి. బొలిశెట్టి పక్కా అండి. అందరూ గ్లాస్ని జ్ఞాపకం పెట్టేసుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా గ్లాసు 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 తెల్లపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు ఎక్కడండి, గ్లాస్ ఎక్కడండి అని అడుగుతూ ఉంటున్నారు కూడా మా ఇదిలో అందరూ కూడా. ప్రతి వార్డులో కూడా అదే అడుగుతున్నారండి. ఇది పక్కా అండి. మెజారిటీ ఎంత వస్తుంది? 75,000 లెక్కేసుకుంటున్నాం మేము. పక్కా అండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్న మీ పేరేనా? నా పేరు మోవాశ్రీని అండి. మోహశ్రీని గారు, మీరు తాడేపల్లిగూడెం నియోజకవర్గమేనా? అవును సార్. ఏందన్నా ఎవరు వస్తారు ఇప్పుడు? బొలిశెట్టి శ్రీను గారు జనసేన పార్టీ అండి. అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. అంటే ఎందుకు అట్లా? అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీకి చేసామండి. దానివల్ల మాకు ఏమి న్యాయం జరగలేదండి. అందుకని ఈసారి జనసేనకి ఇక్కడ మా గూడూరు నియోజకవర్గంలో జనసేనకి వచ్చిందండి పొత్తులో. ఇప్పుడంతా జనసేనకి మా బీసీలు మొత్తం ఒక 10,000 మంది ఉంటారు. బీసీలన్నా మీరు? బీసీలు అండి. అంటే ఏంటి? యాదవులమండి. యాదవులా? ఏ ఊరు మీది? మాది వెంకటరమణ గూడెం అండి. గూడెంలో ఎంతమంది ఉంటారు మొత్తం బీసీలు? అంటే గూడెంలోని కాదండి, మా పల్లెటూరులో రూరల్లో అండి 10,000 మంది ఉంటారండి. 10,000 మంది ఉంటారు. 10,000 మంది ఏకాభిప్రాయంకి వచ్చేసారా? అదే కదండి సభాపతి జరిగేది. అందుకనండి ఓకే, ఈసారి మన అందరం కలిసికట్టుగా ఈసారి జనసేనకి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఎందుకన్నా ప్రభుత్వం బాగాలేదా? లేదు సార్, బాగోలేదండి. పథకాలు అవి ఇవన్నీ పథకాలు ఉన్నాయి కానీ ప్రతి ధరలు పెరిగిపోయినాయి కదండి. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు ఇవన్నీ పెరిగిపోయినాయి కదండి. ఏం బాగోలేదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక మేనిఫెస్టో విడుదల చేశాయి కదా, తెలుసా? మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేసాయి. నిన్న రిలీజ్ చేశారు. సూపర్ 6 చంద్రబాబు మేనిఫెస్టో తెలుసండి, చంద్రబాబు గారిది. బాగుంది అది. అది బాగానే ఉందండి. అదే బాగానే ఉందండి, నచ్చింది, మాకు నచ్చింది. ఈసారి చూద్దామని. గతంలో మీరు 2019లో జగన్ కోటేయడం తప్పని భావిస్తున్నారా? తప్పు అనుకుంటున్నామండి, బాగోలేదండి. ఎందుకు వేసారు అప్పుడు? ఒక ఛాన్స్ అయినా? ఇప్పుడు ఒక ఛాన్స్ అన్నారు, అందులో 7 సంవత్సరం బట్టి కష్టపడి తిరుగుతున్నాడని వేసామండి. సానుభూతి. అదండి. సో ఇక ఆయన ఎందుకు అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు ఆయన? అంత డెత్కి అంత లోతుగా మాకు తెలియదు కానండి. కాకపోతే ఇప్పుడు పరిపాలన విధానంగా అయితే మీరైతే కష్టపడుతున్నారు. కష్టపడుతున్నాను. రైట్ అండి. జనసేన. ఓకే, రాష్ట్రంలో ఎవరు వస్తారు? రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు. కూటమి. మీ తాడేపల్లిగూడెమేనా? అవునండి. ఎవరు గెలుస్తారమ్మా ఇక్కడ? బొలిశెట్టి శ్రీను గారే గెలుస్తారండి. పైకి పెట్టండి మైక్. బొలిశెట్టి శ్రీను గారే గెలుస్తారు. ఇప్పుడు చెప్పండి. బొలిశెట్టి శ్రీను గారే గెలుస్తారు. ఏ పార్టీ ఆయన? జనసేన. గాజు గ్లాస్. ఓకే, ఎందుకు వస్తారు బొలిశెట్టి శ్రీను గారు ఇక్కడ? ఎందుకు వస్తారంటే ఆయన కొంచెం డీసెంట్గా ఉంటారని మాకు అనిపిస్తుంది. అంతేనా? సరే. హలో అండి, నా పేరు నారాయణ. నేను తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ప్రస్తుతానికి మనకి మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్స్. సో నా ఉద్దేశం ప్రకారం ఈ 5 సంవత్సరాలుగా నేను చూసింది, నేను నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నాను అనేది ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ. సో ఈ 5 ఇయర్స్గా నేను హైదరాబాద్లో జాబ్ చేశానండి. యాక్చువల్గా సెలవులకి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడ సెలవుల్లో మా ఫాదర్తో ఉంటాను, మా బిజినెస్ చూసుకుంటాను, ఇవన్నీ చేసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ నాకు మెయిన్గా ఇక్కడ ఫస్ట్ నేను ఏదైనా చూస్తానంటే అది నా ఇల్లు, తర్వాత నా ఊరు. ఈ రెండే నేను డెవలప్ అవ్వాలనుకుంటాను. తర్వాత నా స్టేట్,
ఏదైనా సరే. ఇప్పుడు నా ఊరి సమస్యలకు వస్తే నా ఊరిలో నేను నా ఇంటి ముందు డ్రైనేజ్ కూడా తీయించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను సార్. సరిగ్గా నా ఇంటి ముందు నా వార్డులో నేను నా జనాలకి ఏమన్నా అవుతుంటే అది నేను గట్టిగా బయటికి కూడా చెప్పలేకపోతున్నాను సార్. ఈ రోజుకి మా ఊరిలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ మీరు తీసుకోండి, వాటర్ లేదు సార్ మాకు. ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను చూపిస్తాను వాటర్ మాకు ఏ వాటర్ వస్తున్నాయని, ఏ టైంకి వాటర్ వస్తున్నాయో ఎలా వస్తున్నాయో నేను చూపిస్తాను మీకు. పవర్ కట్స్ అంటారు, ఇంకా మనం చెప్పక్కర్లా, మెయింటెనెన్స్ అని చెప్పి చాలా చాలా సార్లు తీస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ రోడ్స్. ఫస్ట్ థింగ్ నేను మాట్లాడాల్సింది, ఒక స్టేట్ అయినా ఒక ఊరైనా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే ఆ ఊరైనా స్టేట్ అయినా బాగుపడుద్ది, మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మెయిన్ థింగ్, మీరు ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, రోడ్స్ ఉండవు. స్టేట్లో ఏ మూలకైనా వెళ్ళండి, రోడ్స్ ఉండవు. ఏదో ఏసేమో పైప్ అని చెప్తున్నారు, గ్రాఫిక్స్ చూపిస్తున్నారేమో, కానీ నాకైతే మరో ఏం నచ్చలేదు సార్. నేను 2014 to 19 నేను తిట్టుకున్నాను సార్. నాకు గవర్నమెంట్ ఏదో 6 నెలలు సింగపూర్ చేస్తా అన్నారు, అది ఇది అనుకున్నా. కానీ చెప్పాలంటే ఇప్పుడు నేను అనకూడదు, కానీ ఇప్పుడు ఆయన నాకు చంద్రబాబు గారికి అనిపిస్తుంది, నేను కాళ్ళ దండం పెట్టుకుంటానండి. ఈ 5 సంవత్సరాలు 2019లో అంటే యాక్చువల్ చెప్పకూడదు అంటారు కానీ అన్న, బట్ స్టిల్ నేను వేసాను సార్. నేను జనసేనకు సపోర్ట్ చేశాను, జనసేన వెనకాల తిరిగాను. కానీ ఈ చీలిపోయిన ఓట్లు అంటారు కదన్న, ఈ చీలిపోయిన ఓట్లు విభాగంలో నేను ఒకడినన్న. అంటే ఆ ఓటు నేను చెప్పలేనన్నా. ఐ నో నాకు ఇటు టీడీపీ అన్న ఇష్టమే, జనసేన అన్న ఇష్టమే. ఎందుకు అంటే అండ్ మోరవర్ నేను చెప్పాలంటే 2014 నాకు ఓట్లు లేని టైంలో నేను వైసీపీని అడ్మైర్ చేసి ఉన్నాను 2014లో. కానీ తర్వాత వైసీపీకి వేయలేదా మీరు? 19లో వేయలేదన్నా. నాకు అర్థమైపోయింది అన్న సిచ్యువేషన్. అన్న ఇప్పుడు ఏముందన్న చేయడానికి, ఏముంది వేయడానికి? తిట్టుకున్నారు కదా అప్పుడు అన్న. తెలుగుదేశాన్ని తిట్టుకున్నా అన్న. కానీ నాకు ఒకటి అనిపించింది, ఐ మీన్ నేను ఎప్పుడైతే 2019 లాస్ట్ వస్తుందో ఎలక్షన్స్ టైంకి నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే 2014 to 19 స్టేట్ చాలా డెవలప్ అయిందన్న. ఎవరు చెప్పారు అవ్వలేదని అన్న? చెప్పినోడు మాత్రం వాడంత మూర్ఖుడు ఎవడ ఉండడన్న. అండ్ మోర్ ఓవర్ మీరు తీసుకోండి అన్న, మద్యం తీసుకోండి అన్న. అన్న ఇప్పుడు తెలంగాణలో దొరికేది మనకు దొరికేది ఏంటన్న ఈ డిఫరెన్స్ అన్న? తాగటం తప్పే అన్న, నేను కాదన్నా. మద్యపాన నిషేధం అని చెప్పాడు, చేయలేదు. పోనీ అమ్మేదేదో మంచిది అమ్మాలి కదా, అమ్మాల్సిందే కదా, మంచిది అమ్మాలి కదా, అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు జనాలకు సంక్షేమం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న. కంపెనీస్ అయ్యి అన్న, మాకు ఒక కంపెనీ లేదు. ఎక్కడుంది కంపెనీ? ఏమీ లేదు, ఒక్క కంపెనీ. నేను చెప్తున్నాను, ఇన్ఫోసిస్ డెక్ ఓపెన్ చేశారన్న, కంపెనీ కాదన్న అది. నేను జన్పాక్లో వర్క్ చేశానన్న, హైదరాబాద్లో. నాకు తెలుసు అన్న. నాకేం కర్మ అన్నా, నేను పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? నా ఇల్లుని, నా ఊరిని, నా స్టేట్ని వదిలేసి వెళ్ళి పక్క రాష్ట్రంలో చేసుకుంటున్నానన్న. నవ్వుతున్నారన్న పక్క రాష్ట్రం వాళ్ళు మమ్మల్ని చూసి. మారన్న, ఇప్పటికైనా జనాలు కొంచెం ఆలోచించండి అన్న, చదువుకున్న వాళ్ళు ఆలోచించండి అన్న. ఏంటన్నా మీ పథకాలు ఏం చేసుకుంటారన్న? ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తున్నారన్న గవర్నమెంట్, వచ్చే గవర్నమెంట్. గెలిపించండి అన్న. బీజేపీ వస్తే పైన మనకే బాగుంటుంది అన్న. బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కొంచెం ఆలోచించి ఓటేయండి అన్న వేసే ముందు. చాలు, ఒక్క ఆలోచన.